హార్ష్ రియాలిటీ ఆఫ్ బిగ్ బాస్ సెలబ్రిటీస్ అంటూ ఆర్జే కాజల్ తన సోషల్ మీడియాలో పెట్టిన ఒక వీడియో వైరల్ అవుతుంది. ఇందులో బిగ్ బాస్ నుంచి బయటకొచ్చిన తర్వాత వాళ్ల లైఫ్ ఎలా ఉంది, కెరీర్లో ఎలాంటి నష్టాలు, పర్సనల్ లైఫ్లో ఎలాంటి కష్టాలు చూస్తున్నారు అన్న విషయాల గురించి కాజల్ చాలా క్లారిటీగా మాట్లాడింది. తాను కూడా బిగ్ బాస్కి వెళ్లి రావటం వల్ల దీని గురించి కాజల్ చెప్పిన మాటలు నిజమేనంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన వారిని కూడా జనాలు సెలబ్రిటీలనే పిలుస్తారు. కానీ బిగ్ బాస్ తర్వాత అసలు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు. కొంతమందికి వాళ్ల రెగ్యులర్ వర్క్స్, సినిమాలు, షోలు, అవార్డులు బానే ఉంటాయి. కానీ చాలామందికి బిగ్ బాస్ తర్వాత కెరీర్ కష్టంగా ఉంటుంది. ఎక్కడికెళ్లినా అందరూ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనే క్వశ్చనే అడుగుతారు. దీనికి ఎక్కువ మంది చెప్పే సమాధానం ఏం లేదని. దానికి కారణం లేజినెస్, టాలెంట్ లేకపోవడమో కాదు, అవకాశాలు లేక. అందరూ బిగ్ బాస్ తర్వాత ఫుల్ బిజీ వర్క్ అనుకుంటారు గానీ అది 3-4 నెలలు మాత్రమే పరిమితం. దానికి తోడు బిగ్ బాస్ వల్ల వచ్చిన ట్రోమా, డిప్రెషన్ కూడా ఉంటుంది. ఇంతకుముందు చేసుకున్న పని మనస్ఫూర్తిగా చేసుకోలేక, గ్రోత్ లేక, కెరీర్లో ముందుకెళ్లలేక, వెనక్కెళ్లలేక సతమతమవుతుంటారు. యాక్టర్స్ పరిస్థితైతే ఇంకా దారుణం. ఆ బిగ్ బాస్ సీజన్లో వీళ్ల క్యారెక్టర్ బాగా తెలిసిపోయింది. ఈ ఫేస్ బాగా చూసేశామయ్యా, ఫ్రెష్ ఫేస్ వెతుకుదాం అనే మాటలే వినిపిస్తాయి. చాలామంది మెయిన్ లీడ్స్ కోసం జీవితాంతం ఎదురుచూస్తూనే ఉంటారు. కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోతారు. ఇంకొంతమంది సోషల్ మీడియా, యూట్యూబ్లతో సరిపెట్టుకుంటారు. రోడ్డు మీదకెళ్తే అందరూ గుర్తుపడతారు, సెల్ఫీలడుగుతారు. కానీ వర్క్ విషయానికొస్తే ఫాలోవర్స్, లీచ్, బ్రాండ్ వాల్యూ, చర్చలు ఇవే నడుస్తాయి. బతకడం కోసం వచ్చిన పని వదలకుండా తక్కువకి చేసుకుంటూ సెటిల్ అయిపోతారు కొంతమంది. మరికొంతమంది టోటల్గా డిఫరెంట్ కెరీర్కి వెళ్ళిపోతారు. ఇంకొంతమంది సైలెంట్గా మాయమైపోతారు. బిగ్ బాస్ వల్ల రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవచ్చు గానీ ఫేమ్ ఒక్కటే కెరీర్ని నిర్మించలేదు. బిగ్ బాస్ వల్ల ఏం మార్పులు రావు. అది కేవలం ఒక రియాలిటీ షో అంతే అంటూ కాజల్ చెప్పుకొచ్చింది. ఈ వీడియో కింద బిగ్ బాస్ సెలబ్రిటీలు సిరి హనుమంతు, ప్రియాంక సింగ్, మణికంఠ, గీతూ రాయల్ సహా చాలామంది అవును నిజమే అంటూ కామెంట్లు పెడుతున్నారు.